మైనాలో ఎక్కడెక్కడ ఈ స్థానిక కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ మద్యం తయారవుతుందో వెంటనే ఏనే వెళ్తాడు. ఎక్సైజ్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండదు, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు, కేవలం జోగికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పరిపాలనని చెడగొట్టాలని, కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చెడపేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాడు జోగి రమేష్. ఆ రోజు ఏమన్నాడు, కల్తీ మద్యం అంశం మీద ఏదైతే జనార్దన్ రావు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ మీడియా మీట్ పెట్టి ఒక మాట చెప్పాడండి. జోగి రమేష్ పారిపోడు, ఇంట్లోనే ఉంటాడు, తలుపులు తెరిచి ఉంటాయి, మీరు హ్యాపీగా రండి తీసుకెళ్ళండి అని. నిన్న పోలీసులు వెళ్ళారు, ఏదైతే జోగి రమేష్ గారిని విచారించడానికి తీసుకెళ్ళడానికి వెళ్ళారో పోలీసు వాళ్ళు వెళ్ళారు. అర్ధరాత్రులు గోడలు దూకల, తలుపులు బద్దలు కొట్టల, ఉదయం 4:30-5 గంటలకి వెళ్ళారు. జోగి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా పిలిచారు. ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీకి సంబంధించే వ్యక్తులు ఒక వేలల్లో లక్షల్లో తరలి రావాలని చూశారు. కానీ అక్కడ సినిమా కనపల్లా. ఏదో కొంతమంది అతని మీద, అతని కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అతని అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 100 మంది వచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశాడు. వాళ్ళు వచ్చిన తర్వాత డ్రామా మొదలు పెట్టాడు. నిజంగా జోగి రమేష్ ని నిద్ర కళ్ళ మీద నుంచి లేపకరాలా, లేకుంటే కట్టుకున్న లుంగి మీద నుంచి లేపకరాలా, అర్ధరాత్రి గోడలు తలుపులు బద్దలు కొట్టి 100 మంది పోలీసులు ఇంట్లో దూకి తీసుకురాలా. పద్ధతిగానే ఆయనకి నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ సర్వ్ చేశారు, ఆ నోటీస్ మీద ఆయన సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాతే ఆయన నీట్గా ఇస్త్రీ సొక్కా వేసుకొని, ఇస్త్రీ ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చాడు. గతంలో మాదిరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, ఏ విధంగా పైశాచికంగా ప్రవర్తించారో కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు అవేం లేవు కదా. ఆయన హ్యాపీగా వచ్చాడు. అదేదో జయం మనదే సినిమాలో వెంకటేష్ లాగా పైకి వచ్చి పెట్టాడు అనమాట అందరికి, ఐఎమ్ హియర్ యూ డోంట్ ఫియర్ అని. ఇవన్నీ డ్రామాలు. నిన్న వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడు, అరెస్ట్ అయినంత మాత్రాన శిక్ష పడినట్లు కాదు, లేకుంటే నేరం రుజువైనట్లు కాదు అని. చేతిలో హార తెలిగించినంత మాత్రాన తప్పులు ఒప్పైపోవు. ఆ విషయాన్ని కూడా జోగి రాజు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు వాళ్ళ నాన్న ఎందుకు అరెస్ట్ అయ్యాడో అతనికి బాగా తెలుసు. జోగి రమేష్ ఎందుకు అరెస్ట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. జోగి రమేష్ ఏ విషయం మీద అరెస్ట్ అయ్యాడో జోగి రమేష్ అంతరాత్మకు బాగా తెలుసు. సార్ నిజంగా జోగి రమేషే తప్పు చేయలేదు అనుకుందాం, కల్తీ మద్యానికి అతనికి సంబంధం లేదు అనుకుందాం, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వల్ల. నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమానిని, రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో నడిచిన వ్యక్తిని, నేను ఒక బీసీ బిడ్డని. కులం కార్డులు వాడుకోవాల్సిన అవసరాలు అన్నిటికీ. మీరు బీసీ అని అందరికీ తెలుసండి. దానికి మళ్ళీ సపరేట్గా అరెస్ట్ అవ్వగానే నేను బీసీని, నాది పలానా కులం, నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమానిని, ఆయన అడుగుజాడల్లో నడిచా, నేను రాజశేఖర రెడ్డి అభిమానిని, ఏం అడుగుజాడల్లో నడిచా, వీళ్ళందరూ ఎందుకు సార్ మధ్యలో? నువ్వు తప్పు చేసావా చేయలేదా, నీకు క్లారిటీ ఉండాలా. నిజంగా అసలు సార్ మొన్న ఆయన దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి హారతి వెలిగించాడు. నేనేమంటున్నా, నిజంగా నువ్వు తప్పు చేయలేదనుకో, చేతి మీద ఒక తమలపాకు మీద ఒక ప్రమిద అవసరంలా, డైరెక్ట్ చేతి మీద అరచేతి మీద వేసి నువ్వు హారతి తిప్పితే, నీ చెయ్యి కాలకపోతే, నీ చెయ్యికి బొబ్బ పట్టకపోతే నువ్వు తప్పు చేయనట్లే. మరి నువ్వు అవేం చేయలేదు కదా. మీడియా డ్రామాలు, రాజకీయ డ్రామాలు, సింపతి డ్రామాల కోసం దేవాలయాల దగ్గరికి వెళ్ళి నేను హారతలికి ఇచ్చేస్తున్నా, తిప్పేస్తున్నా, నేను శుద్ధపోసన అయిపోతున్నా అంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు కదా. కాబట్టి తప్పు ఎవరు చేసినా సరే శిక్షార్హులే. జోగి రమేష్ తప్పు చేయలేదా? కల్తీ మధ్యలో జోగి రమేష్ సంబంధం లేదా? అసలు కల్తీ మధ్య జోగి రమేష్కి ఎటువంటి సంబంధం లేదా? వాళ్ళకి జనార్దన్ రావుకి ఎక్కడ పరిచయాలు లేవా? వాళ్ళు ఫ్రెండ్స్ కాదా? ఏమీ లేకపోతే నిన్న ఏదో అన్నారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అని. అవన్నీ లేకపోతే కడిగిన బయటకు వస్తాడు. అవన్నీ ఉంటే ఆ ముత్యాన్ని దేంతో కడుగుతారో, లేకుంటే ఆయన తయారు చేసిన కల్తీ మద్యంతో కడుగుతారో అనే విషయం వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలండి. జోగి రమేష్ కి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా సార్? చట్టంలో బెయిల్ ఎవరికైనా వస్తుందండి. బెయిల్ రావడం పెద్ద విషయం కాదు కదా. బెయిల్ అందరికీ వస్తుంది సార్. 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, నెలకు రావచ్చు, 90 రోజులకు రావచ్చు. బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. బెయిల్ రాకుండా ఉడికి ఉండదు. బెయిల్ కంపల్సరీ ఏదో ఒక రూపాన బెయిల్ వస్తుంది. ఇక్కడ బెయిల్ రావడం సమస్య కాదు. ఈరోజు తప్పు తాను చేసి కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూసారా? అది చాలా తప్పు. గతంలో కల్తీ మద్యం మొత్తం ఎక్కడ తయారైంది? మీ దగ్గర కదా. ఆ రోజు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు, తెలిసిన విషయమే కదా. ఆ రోజు ఏమంటారు, ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టింది, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందంటే మీ ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేసి మద్యం షాపులు పెట్టి ఆ కల్తీ మద్యాన్ని మద్యం షాపులకు పంపించి ప్రజలు తాగేలాగా చేసి వాళ్ళ ప్రాణాలు తీసేసింది. మీరే కదా నడిపించిన ప్రభుత్వం, మీరే కదా మద్యాన్ని నడిపించింది, మద్యాన్ని అమ్మింది.
చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా మద్యాన్ని తీసుకున్నాడు, ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రభుత్వమే అమ్మేస్తుంది, ప్రభుత్వమే తయారు చేస్తుంది, ప్రభుత్వమే తయారు చేసింది. ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయినాయి. ప్రాణాలేమో పాపం ఇప్పుడు మీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మీ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నల్లో ఇది జరిగిందని మీ ప్రభుత్వం నుంచే బయటకు వచ్చింది కదా, మరి వాళ్ళందరినీ శిక్షించడం జరిగిందంటారా వాళ్ళందరినీ? ఇప్పుడు ఒకటి సార్, మా కనుసన్నలోనే జరిగింది, లేకుంటే మా హయాంలోనే జరిగింది అంటున్నారు. జయచంద్రారెడ్డి ఏ విధంగా వచ్చాడో, పార్టీలోకి ఏ విధంగా టికెట్ తీసుకున్నాడో అందరికీ తెలుసు. సరే, మేము టికెట్ ఇచ్చాం, అతను ఎంక్వైరీ చేసుకోకుండా టికెట్ ఇచ్చాం, బట్ అతని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశాం. తర్వాత జనార్దన్ రావు ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో జోగి రమేష్ కి అతనుకున్న లింక్, జోగి రమేష్ ఎప్పుడు ఏ విధంగా చెప్పాడు అన్న విషయం అతను చాలా క్లారిటీగా చెప్పాడు. దాని ప్రకారం ఈ రోజు మనం చర్యలు చేపట్టడం జరిగింది, విచారణ చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే, అక్కడ తంబలపల్లిలో పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీద గెలిచిన వ్యక్తి ఎవరాయా అంటే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. అక్కడ ములకల చెరువు గురించి ఇష్యూ అసలు చెప్పాల్సింది ఎవరు ఫస్ట్ బయటకు వచ్చి? టిల్ టుడే ఈ రోజు వరకు కూడా నా ములకల చెరువులో ఒక కల్తీ ఉందని వైసీపీ అజయ్ గారు, వైసీపీ చేసిన ఆరోపణ అంటే ఎవరైతే జనార్దన్ ఉన్నారో ఆయన్ని యొక్క ఫ్యామిలీని లాగుతామని ఆయన బలవంతం పెట్టి బలవంతంగా వాంగ్మూలం ఆయనతో తీసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందంటారా? సార్, వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి, వీళ్ళ ఫ్యామిలీని బెదిరించి భయపెట్టారు. అంత భయపెట్టేటప్పుడు జోగి రమేష్ గురించి ఎందుకు చెప్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఏరియాకి, తంబలపల్లి సైడ్ ఏరియాకి పెద్ద దిక్కు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ప్రాంతం అంతా పెద్ద దిక్కు సిపికి. ఆయన కనసలను దేని నడిచినా సరే ఆయన పేరు చెప్పొచ్చు కదా. ఎక్కడో ఏ మూలలో కూర్చున్న జోగి రమేష్ గురించి మాట్లాడటం ఎందుకు? అవసరం లేదు కదా ఇతని గురించి మాట్లాడటం. లేదు, అసలు మద్యం నడిపించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు దొబ్బుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జనార్దన్ ఎవరి పేరు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలా? చెప్పలేదు కదా. సరే, ఆయన చాలా క్లారిటీగా జోగి రమేష్ గారి పేరు చెప్పారు. దాని మీద విచారణ కొనసాగుతుంది. దాని మీద వాస్తవాలు ఇంకెక్కడెక్కడ బయటకు వస్తాయని తెలుసు.